Hello students, in this lesson we are going to learn punctuation. Punctuation is also a writing skill and it is a device indicating the proper use of putting in points or stops of pauses wherever needed. So punctuation ante అవసరమైన చోట స్టాప్స్ అంటే ఫుల్ స్టాప్ పెట్టుకోవడం, దాని ద్వారా మనం ఎంత గ్యాప్ ఇవ్వాలి అనేది ఇండికేట్ చేయడానికే మనం పంక్చుయేషన్ని వాడుకుంటాం. The word punctuation is derived from the Latin word punctum, which means a point and it enables us conveying the idea clearly. సో లాటిన్ వర్డ్ నుంచి ఇది డిరైవ్ చేయబడింది పంక్చుయేషన్ అనే వర్డ్. టంక్టమ్ అని, దానికి అర్థం ఏంటంటే కన్వేయింగ్ ద ఐడియా క్లియర్లీ, అంటే ఒక ఐడియాని క్లియర్గా, కరెక్ట్లీ అండ్ క్విక్లీ విదౌట్ గివింగ్ స్కోప్ ఫర్ ఎనీ వేగ్నెస్, సెమాంటిక్ అంబిగ్విటీ. సో క్లియర్గాను, కరెక్ట్గా అండ్ గివింగ్ నో స్కోప్ ఫర్ ఎనీ వేగ్నెస్. వేగ్నెస్ అంటే అంబిగ్విటీ, అంటే క్లియర్గా లేదు, క్లారిటీ లేదు, లేకపోతే లాంగ్వేజ్ అర్థం అవటం లేదు అనే స్కోప్ లేకుండా ఇచ్చేది. సో omission of punctuation marks sometimes can lead to total negation of intended meaning and even to grave consequences. సో ఎప్పుడైతే మనం పంక్చుయేషన్ మార్క్స్ని వదిలేస్తామో, సరిగ్గా పెట్టామో, అప్పుడు మీనింగ్ ఈజ్ నెగేటెడ్, అంటే నెగిటివ్ మీనింగ్ వచ్చేస్తుంది. ఇట్ మీన్స్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ డిఫరెంట్ మార్క్స్ such as we unstop the comma, the semicolon, the colon, quotation marks, marks of interrogation and exclamation, etc. in a written sentence. So ఇవి quotation marks అన్నీ కూడా లైక్ కామా, ఫుల్ స్టాప్, సెమికోలన్, కోలన్, quotation మార్క్స్ ఇవన్నీ కూడా ఒక సెంటెన్స్లో కరెక్ట్గా ఉన్నట్లయితే దానికి కరెక్ట్ మీనింగ్ కన్వే అవుతుంది. Recently, the trend of modern usage is towards an increasing economy in punctuation, and as such, we find long sentences without a comma or other pauses. Modern trend ఏంటంటే లాంగ్ సెంటెన్సెస్ వితౌట్ పాజెస్ ఆర్ కామా వాడడం అనేది మనం చూస్తున్నాం. కానీ ఓల్డెన్ డేస్లో పంక్చుయేషన్ చాలా ఖచ్చితంగా వాడేవారు. ఇప్పటికీ కూడా గ్రాంధికంగా లిటరరీ స్టైల్లో అది వాడబడుతూనే ఉంది. కానీ కొంత మోడర్నిటీ అనేది పంక్చుయేషన్లో కూడా వచ్చింది. ఆఫెన్ ఇట్ లీడ్స్ టు అన్ ఇన్హెరెంట్ డిఫికల్టీ ఇన్ క్విక్లీ గ్రాస్పింగ్ ద రైటర్స్ మీనింగ్. సో వాట్ ఈస్ ద రైటర్స్ మీనింగ్ అనేది మనం గ్రాస్ప్ చేయడం కష్టమైపోతుంది పంక్చుయేషన్ లేకపోతే. దట్ ఈస్ వై punctuation aims at making the meaning of written words as clear as possible, and writing with correct punctuation leads to correct communication. So, why is punctuation needed? What is the aim of punctuation? It is making the meaning of written words. రాసిన పదాలకి మీనింగ్ రావాలి అంటే తప్పకుండా పంక్చుయేషన్ అవసరము. అండ్ ఆల్సో రైటింగ్ విత్ కరెక్ట్ పంక్చుయేషన్ లీడ్స్ టు కరెక్ట్ కమ్యూనికేషన్. కరెక్ట్ కమ్యూనికేషన్ పంక్చుయేషన్ కరెక్ట్గా ఉంటేనే జరుగుతుంది. నౌ ద ఫాలోయింగ్ ఆర్ ద సిగ్నిఫికెంట్ పంక్చుయేషన్ మార్క్స్. ఇక్కడ మనం చూసినట్లయితే 11 ఉన్నాయి. ఇవి పంక్చుయేషన్ మార్క్స్. ఇవి ఫుల్ స్టాప్, కామా, సెమీకోలన్, కోలన్, ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ కొటేషన్ మార్క్స్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్, డాష్, హైఫన్, apostrophe, parenthesis. సో ఈ 11 సిగ్నిఫికెంట్ పంక్చుయేషన్ మార్క్స్ని మనం ఒకటొకటి తెలుసుకుందాం. ద ఫస్ట్ వన్ ఈస్ ఫుల్ స్టాప్. బ్రాకెట్స్లో యూ హ్యావ్ ద సింబల్ గివెన్ దేర్. ఫుల్ స్టాప్ అంటే ఏంటో సింబల్ అన్నిటికీ అలాగే మనం తెలుసుకుందాం. ద ఫుల్ స్టాప్ రిప్రజెంట్స్ ద లాంగెస్ట్ పాజ్. ఫుల్ స్టాప్ అనేది
లాంగెస్ట్ పాజ్ అంటే గ్యాప్ ఇస్తుంది, ఇండికేట్ చేస్తుంది. A sentence begins with a capital letter and ends with a full stop or question mark or exclamatory mark depending on the type of sentence. A statement or a question or an exclamation. సో ఫుల్ స్టాప్ అనేది లాంగెస్ట్ పాజ్ అయితే సెంటెన్స్ ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది క్యాపిటల్ లెటర్తో బిగిన్ అవుతుంది అండ్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. లేదంటే ఫుల్ స్టాప్ కాకపోతే క్వశ్చన్ మార్క్ కాకపోతే ఎక్స్క్లమేటరీ మార్క్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్. సెంటెన్స్ ఏమైంది, స్టేట్మెంటా, క్వశ్చనా, ఎక్స్క్లమేషనా, దాన్ని బట్టి ఆ ఫుల్ స్టాప్ ఉంటుంది. క్వశ్చన్ అయితే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఫస్ట్ పాయింట్ ద ఫుల్ స్టాప్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ అన్ అసర్టివ్ ఆర్ ఇంపరేటివ్ సెంటెన్స్. సో అసర్టివ్ సెంటెన్స్లో ఫుల్ స్టాప్ ఉంటుంది. అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే కమాండ్స్ అండ్ రిక్వెస్ట్ అన్నమాట, దానికి కూడా ఫుల్ స్టాపే ఉంటుంది. కృష్ణ ఈజ్ అ టీచర్, అసర్టివ్ సెంటెన్స్. పద్మా సింగ్ స్వీట్లీ, అసర్టివ్ సెంటెన్స్. ఓపెన్ ద డోర్, అది కమాండ్. ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, రిక్వెస్ట్. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఉండడం మనం చూస్తున్నాం. సెకండ్ పాయింట్, ద ఫుల్ స్టాప్ ఈజ్ యూస్డ్ టు మార్క్ అబ్రివేషన్స్ అండ్ ఇనిషియల్స్. సో అబ్రివేషన్స్ అంటే మీకు తెలుసు కదా, బిఏ, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్కి బిఏ అంటున్నాం. యూకే, యునైటెడ్ కింగ్డమ్, వీటన్నిటికీ అబ్రివేషన్స్ అన్నిటికీ కూడా తప్పకుండా మధ్యలో ఫుల్ స్టాప్ అనేది, ఫుల్ స్టాప్ని పీరియడ్ అని కూడా అంటారు, అది పెట్టడం మనం చూస్తున్నాం. డాక్టర్ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. కేఎల్ రావ్, ఎంఎస్సి, యుఎస్ఏ, ఐఏఎస్, ఎల్ఐసి, పిబి షెలి, డాక్టర్ టివి రెడ్డి, వీటన్నిటికీ మనం చూస్తున్నాం ఇనీషియల్స్ తర్వాత కూడా ఫుల్ స్టాప్ పెట్టడం అనేది జరిగింది. ఇనీషియల్స్ అంటే మన ఇంటి పేర్లు, తర్వాత మనం షార్ట్ కట్లో రాస్తాం, అవన్నీ కూడా ఇనీషియల్స్ అంటాం కదా. సో వాటి తర్వాత కూడా ఫుల్ స్టాప్ అనేది అవసరము. నెక్స్ట్, ఫుల్ స్టాప్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ద అబ్రివేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ కమిషన్స్. ఫుల్ స్టాప్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లోను కమిషన్స్లోను మనము వాడము. ఎక్కడెక్కడ, యుఎన్ఓ, యునెస్కో, డబ్ల్యూహెచ్ఓ, ఐఎల్ఓ, ఒపెక్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, కమిషన్స్, వీటిలో మనం వాడకూడదు కాబట్టి ఇక్కడ ఇండికేట్ చేయబడింది. అలాగే మిస్టర్, మిస్సెస్ తర్వాత కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టకూడదు. నెక్స్ట్ ద కామా. కామా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కామా అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇట్ రిప్రజెంట్స్ ద షార్టెస్ట్ పాజ్, అంటే దానికి తక్కువ గ్యాప్. కామా ఉందంటే గ్యాప్ తక్కువ ఇస్తున్నామని అన్నమాట అర్థం. సో చాలా వాటికి కామాస్ యూజ్ చేయాలి, అలా యూజ్ చేస్తేనే సెంటెన్స్కి మీనింగ్ వస్తుంది. యాక్చువల్గా కామాస్ని వాడడం నేర్చుకుంటేనే పంక్చుయేషన్లో మనం కొంత పట్టు సాధించినట్లు. సో ఎక్కడెక్కడ కామాస్ యూజ్ చేయాలి? టు సెపరేట్ ఐటమ్స్, దట్ ఈస్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ ఇన్ అ సెంటెన్స్ ఆర్ ఇన్ అ లిస్ట్. సో దేన్ని సెపరేట్ చేయడానికి? వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ని, క్లాజెస్ని, సెంటెన్స్లో ఒక లిస్ట్ ఏదైనా ఉంటే సెపరేట్ చేయడానికి వి యూజ్ కామా. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ధర్మరాజ, భీమ, అర్జున, నకుల్, సహదేవ్ వర్ ఐడియల్ బ్రదర్స్. సో పంచపాండవులు, వాళ్ళ పేర్లు, 5 పేర్లు చెప్తున్నప్పుడు 5 తర్వాత ఒక్కొక్క పేరుకి కామా ఇస్తున్నాం, కామా పెట్టాలి. నకుల్ అండ్ సహదేవ్, చివరి దానికి మటుకు అండ్తో జాయిన్ చేసి మనం పెడుతున్నాం. సో సెపరేట్ చేసాం అనమాట. సీజర్ కేమ్, saw and conquered, it's a phrase. Caesar came, saw and conquered. Elizabeth is a lively, vivacious, sensible, handsome and intelligent character. సో
ఆ కామా ఉంటేనే మన స్టైల్ ఆఫ్ రీడింగ్ కమ్యూనికేషన్ విల్ ఆల్సో బి డిఫరెంట్. ఇదంతా కలిపి చదివేరు. ఎలిజబెత్ ఈజ్ ఎ లైవ్లీ, vivacious, sensible, handsome and intelligent character. He is, after all, a good boy. My old friend, to my greatest surprise, came too. When the teacher enters, the boys stand up. Though he is rich, he doesn't pay the rent regularly. The doctor asked the patient to lie down on the cot, examined him, gave the drugs and left hurriedly. సో పాజ్ ఇచ్చినది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో పాజ్ అనేవి ఇలాగ ఐటమ్స్ని లిస్ట్ని మనం సెపరేట్ చేసినప్పుడు, ఫ్రేజ్ని క్లాజెస్ని సెపరేట్ చేసినప్పుడు, లిస్ట్ సెపరేట్ చేసినప్పుడు మనం రాయాలి. ఇంకా ఎక్కడ వాడాలి? టు సెపరేట్ నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అ పొజిషన్. నౌన్ ఫ్రేజ్ అంటే ఇక్కడ నౌన్ ఉంది చూడండి, గాంధీ ద మహాత్మా వెంట్ ఆన్ ఫాస్ట్. గాంధీకి అపోజిషన్ అంటే అతనికి ఇచ్చిన బిరుదు తర్వాత వచ్చింది కదా, గాంధీ ద మహాత్మా. కాబట్టి గాంధీ కామా ద మహాత్మా ఇట్స్ అన్ అపోజిషన్ అన్నాం. అపోజిషన్ కామా పెట్టాలి. అలాగే కింద ఇంకొక ఎగ్జాంపుల్, వర్డ్స్వర్త్ ఎ నేచర్ ఆఫ్ పోయిట్. వర్డ్స్వర్త్ నేచర్ పోయిట్. సో ఆయన అలాగా పిలిచేవారు. వర్డ్స్వర్త్ ఎ పోయిట్ ఆఫ్ నేచర్, wrote a few great short poems. అలాగా నౌన్ లేకపోతే నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ ఉన్నప్పుడు తప్పకుండా కామాలతో సెపరేట్ చేయాలి. థర్డ్ వన్, టు సెపరేట్ ఈచ్ పేర్ ఆఫ్ వర్డ్స్ కనెక్టెడ్ బై ఎండ్. ఎండ్తో జాయిన్ అయినటువంటి రెండు పేర్ ఆఫ్ వర్డ్స్ అన్నారు కదా, రెండు పేర్ ఆఫ్ వర్డ్స్ని ఎట్లాగా ఉన్నప్పుడు ఆ పేరు తర్వాత కామా పెట్టాలి. హామ్లెట్ వాజ్ అట్ వన్స్ మెజెస్టిక్ అండ్ మోడెస్ట్. రెండు ఉన్నాయి కదా, మెజెస్టిక్, మోడెస్ట్. అండ్తో జాయిన్ అయ్యారు కామా. పవర్ఫుల్ అండ్ హెల్ప్లెస్, స్కాలర్లీ అండ్ స్కెప్టికల్, రిఫ్లెక్టివ్ అండ్ యాక్టివ్, డిప్లొమాటిక్ అండ్ ఫిలసాఫికల్. సో ఎండ్తో జాయిన్ అయినప్పుడు కూడా మనం రెండు పేర్స్ని కామాతో సెపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్, టు మార్క్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ డైరెక్ట్ అడ్రస్. సో ఒక నౌన్ని డైరెక్ట్గా మనం అడ్రస్ చేస్తున్నాం. రమేష్, హియర్స్ యువర్ బుక్. రమేష్ని డైరెక్ట్గా మనం పిలుస్తున్నాం కదా, రమేష్ నౌన్. అండ్ డోంట్ వీప్ డియర్ డాటర్. సో దేన్నైతే మనం నౌన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు, దాన్ని డైరెక్ట్గా అడ్రస్ చేస్తున్నప్పుడు నౌన్ కామాతో సెపరేట్ చేసుకోవాలి. టు సెపరేట్ సర్టన్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ లైక్, చూడండి ఇలాంటి వర్డ్స్ని, మోర్ ఓవర్, హౌఎవర్, నెవర్దెలెస్, దేర్ఫోర్, ఫైనలీ, ఇన్ షార్ట్, ఇన్ ఫ్యాక్ట్, ఆఫ్ కోర్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్లీ, సెకండ్లీ, ఇవి వచ్చినప్పుడు తప్పకుండా కామాతో సెపరేట్ చేయాలి. which generally serve as link words or connectives in connected writing. వీటిని లింక్ వర్డ్స్ అంటారు. In other words, they are called connectives. Connectives అని కూడా అంటారు. My mother, however, సో however వచ్చినప్పుడు కామా పెట్టాం. Doesn't like this alliance. In fact, I don't want the actual cause for the quarrel. Of course, what he says is true. సో గ్యాప్ వచ్చింది కదా, కామా అనేది ఒక షార్టెస్ట్ పాజ్ అని మనం చెప్పుకున్నాం. పాజ్ ఇవ్వడం, కొంచెం గ్యాప్ ఇచ్చి చదువుతాం. ఆఫ్ కోర్స్ వాట్ he says is true. No, of course, what he says is true. సో గ్యాప్ అనేది మీరు అక్కడ ఇచ్చాము, చదివేటప్పుడు కూడా అదే ఫాలో అయ్యి చదువుతాం. దెన్ ద మీనింగ్ ఈస్ ద ఇంటెండెడ్ మీనింగ్ ఈస్ conveyed. Never mind, you can write the answers tomorrow. The committee did not invite him. No wonder. He has not attended the function. So full stop వచ్చినప్పుడు అక్కడికి మనం మీనింగ్ని ఎండ్ చేస్తున్నట్లే చదవాలి. అండ్ మన మైండ్లో కూడా అదే ఉంటుంది కదా, నో వండర్. హీ హాస్ నాట్ అటెండెడ్ ద ఫంక్షన్ అని అంటే అక్కడికి ఇంకా మీనింగ్ అయిపోయినట్టు కాదు.
attended the function. No wonder he has not attended the function. మీనింగ్ అక్కడికి ఎండ్ అయిపోయింది, ఫుల్ మీనింగ్ వచ్చింది. నెక్స్ట్ sixth one, to separate certain discourse markers for introducing words from the rest of the sentence. డిస్కోర్స్ మార్కర్స్ అని ఉన్నాయి. అంటే ఒకటి ఏదన్నా చెప్పేటప్పుడు, well, I will begin the second lesson today. No, I won't accept your proposal. All said and done, it was a good experience for me. సో ఒక పాజ్ అని ఇచ్చాం. ఈ మూడు కూడా బిగినింగ్ లో మనం రాసాము. దే ఆర్ కాల్డ్ డిస్కోర్స్ మార్కర్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ వర్డ్స్. దేన్నైనా ఒక టాపిక్ ని మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక డిస్కోర్స్ మార్కర్స్ గా అవి మనం పెట్టాము. ఇవి గుర్తుంచుకోండి. దాని తర్వాత కామా ఉంటుంది. 7th point, to mark off participial phrases. Finding no one in the house, the thief entered. సో వీటిని ఏమన్నారంటే పార్టిసిపియల్ ఫ్రేజెస్ అన్నారు. హ్యావింగ్ లాస్ట్ హిస్ పర్స్, హీ హ్యాడ్ టు బారో ఫర్ హిస్ రిటర్న్ టికెట్. ఆన్ సీయింగ్ హిస్ లాస్ట్ సన్, హీ బర్స్ట్ ఇన్ టు టీయర్స్. సో పాజ్ అనేది అక్కడ ఇచ్చారు. దీస్ ఆర్ వన్ కైండ్ ఆఫ్ ఫ్రేజెస్. నెక్స్ట్, టు మార్క్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ గురించి మీరు ఆల్రెడీ విన్నారు. యూ విల్ అటెండ్ ద డిన్నర్, కమా వోంట్ యూ. సో క్వశ్చన్ ట్యాగ్ ముందు ఖచ్చితంగా కామా పెట్టాలి. షీ డజంట్ నో హౌ టు కుక్, డస్ షీ. సో అక్కడ కూడా కామా ఉంది. యూ మైట్ హావ్ అబ్జర్వ్డ్. టు మార్క్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఫ్రమ్ ద డైరెక్ట్ స్పీచ్. మరి రిపోర్టింగ్ వెర్బ్ మీరు చూడొచ్చు కదా. ఆ రిపోర్టింగ్ వెర్బ్ని he said అనేది రిపోర్టింగ్ వెర్బ్. దీనిని రిపోర్టింగ్ వెర్బ్ తర్వాత కామా ఉండాలి. విల్ యూ అటెండ్ ద ఫంక్షన్ టునైట్? ఐ కాంట్. కాంట్ ఈజ్ అ రిపోర్టింగ్ వెర్బ్. కామా రిప్లైడ్ వాసు, కామా బికాస్ మై వైఫ్ ఈజ్ ఇల్. సో రిపోర్టింగ్ వెర్బ్ తర్వాత కామా ఉంటుంది. నెక్స్ట్, బిఫోర్ ప్లీజ్ when it is used at the end of a sentence and after yes or no in responses. ప్లీజ్ కి ముందు కామా ఉండాలి. బీ సైలెంట్, ప్లీజ్. హ్యావ్ యూ బ్రాట్ ద టికెట్, ప్లీజ్. ఎస్ ఐ హ్యావ్, నో ఐ హ్యావెంట్. సో ప్లీజ్ చివరిలో వచ్చినప్పుడు దాని ముందున్న సెంటెన్స్ కి కామా పెట్టాలి. అలాగే రెస్పాండ్ చేస్తున్నాం, ఎస్ ఐ హ్యావ్, ఎస్ తర్వాత కామా. నో ఐ హ్యావెంట్, నో తర్వాత కామా. అండ్ టు సెపరేట్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. సో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. సో క్లాజెస్లో డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే వాటిని సెపరేట్ చేసినప్పుడు యూ విల్ బి డిఫైనింగ్ వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ దట్ sentence. My brother, who is in Madras, is coming here tomorrow. So brother తర్వాత కామా, who is in Madras తర్వాత కామా. ఎందుకు అలా పెట్టాము అంటే దాని మీనింగ్ మనం క్లియర్గా ఇచ్చాం. ఏంటి? ఇట్ మీన్స్ దట్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ బ్రదర్. మై బ్రదర్ కామా పెట్టామంటే నాకు ఒక్కడే బ్రదర్ అని ఒక మీనింగ్ అక్కడ ఇండికేట్ చేయబడుతుంది. సో అదే సెంటెన్స్ని మనం వితౌట్ కామాస్ని పెట్టి చూసినట్లయితే మై బ్రదర్ హూ ఈజ్ ఇన్ మెడ్రాస్ ఈజ్ కమింగ్ హియర్ టుమారో. సో దిస్ ఈస్ డిఫైనింగ్. అంటే దట్ మీన్స్ దిస్ సెంటెన్స్ మీన్స్ దట్ ఐ హ్యావ్ 2 or more brothers అండ్ సో ద రిలేటివ్ క్లాజ్. అంటే ఇతనికి ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు, అందుకనే రిలేటివ్ క్లాజ్ అనేది కామాతో సెపరేట్ చేయబడకుండా కంటిన్యూ చేసేసి రాసామన్నమాట. మై బ్రదర్ హూ ఈజ్ ఇన్ మెడ్రాస్ అంటే అక్కడ కామా పెట్టకపోతే దట్ మీన్స్ హీ హాస్ 2 or more brothers అని ఇండికేట్ చేస్తుంది. దిస్ ఈస్ డిఫైనింగ్ అన్నమాట. సో దట్ ఈస్ హౌ
You can see how the meaning is conveyed by putting the commas there. This sentence means that I have two or more brothers, and so the relative clause. Who is in Madras is essential in order to identify the brother who I am talking about. Who is in Madras అని మనం అన్నామంటే ఎందుకు అన్నాము? దిస్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ద బ్రదర్ హూ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? మెడ్రాస్లో ఉన్న బ్రదర్ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టే దిస్ ఈస్ ద డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని అన్నమాట. ముందు మనం కామాలు పెట్టాం. కామాలు పెడితే దాని మీనింగ్ ఏంటో మనం చూసాము. అండ్ వితౌట్ కామాస్ ఆల్సో హౌ ద మీనింగ్ ఈస్ కన్వేడ్ డిఫరెంట్లీ అనేది ఈ సెంటెన్స్లో మనం చూసాం. సో నెక్స్ట్ కమ్స్ ద సెమీకోలన్. యూ కెన్ సీ హియర్ హౌ ద సెమీకోలన్ ఈస్ indicated. The symbol of the semicolon is indicated here. The semicolon represents a longer pause than the comma. So, comma ki shortest pause anamata. Semicolon ki longer pause untundi. Ante semicolon anedi it is somewhere between a full stop and a comma ani ankovali manam. It represents a longer pause. కొంచెం ఎక్కువ పాజ్ అనేది గ్యాప్ అనేది ఇవ్వాలి if there is a semicolon there. It is used to separate two independent clauses of a compound sentence that are not joined by a conjunction. So two independent clauses ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తున్నాం కదా. These two independent clauses are not separated by conjunctions. కంజంక్షన్తో సెపరేట్ చేయలేదు, కానీ సెమీకోలన్తో సెపరేట్ చేసాం. అండ్ దట్ ఈస్ ఇనఫ్. ఇఫ్ యూ కెన్ పుట్ అ సెమీకోలన్ దేర్, ద మీనింగ్ ఈస్ కన్వేడ్. ఐ డోంట్ రిలీష్ కాఫీ, ఐ ప్రిఫర్ టీ. సో కొంచెం ఎక్కువ పాజ్ ఇచ్చాం అనమాట. ఇస్తే కాఫీ ఇష్టం లేదు, టీ ప్రిఫర్ చేస్తాను. ఈ సేమ్ సెంటెన్స్నే కంజంక్షన్ ఉపయోగించి కూడా మనం రాయొచ్చు. ఐ డోంట్ రిలీష్ కాఫీ బట్ ఐ లైక్ టీ అని కూడా అనొచ్చు. కానీ ఆ బట్ అనే కంజంక్షన్ తీసేసి వీఆర్ యూజింగ్ సెమీకోలన్ దేర్. సో దట్ మీన్స్ వీ మస్ట్ వీఆర్ గివింగ్ అ లాంగర్ pause or a break there to convey the right meaning. Reading maketh a full man, conference a ready man, writing an exact man. Here are two independent clauses separated by semicolon. The train arrived at the platform. Passengers got in. So this is another sentence for your example. Next, colon. The colon is used to introduce a quotation, a statement, an example, an explanation, etc. Colon ante ikkada symbol meer chusaru kada. This is how a colon is indicated. Colon is used to introduce a quotation. Quotation ante quotation marks మీకు తెలుసు కదా. ఒక ఏదైనా ఎవరిదైనా కొటేషన్ని మనం తీసుకున్నట్లయితే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కొటేషన్ కాలన్ యూజ్ చేస్తాం. ఒక స్టేట్మెంట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, ఎగ్జాంపుల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, ఎక్స్ప్లెనేషన్ ఇంట్రడ్యూస్ చేయడానికి 4 ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఎ కొటేషన్. షేక్స్పియర్ సేస్. షేక్స్పియర్ కొటేషన్ ఇక్కడ చెప్తున్నాం. దేర్ ఇస్ నథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, థింకింగ్ మేక్స్ ఇట్ సో. సో సేస్ అని ఇక్కడ colon పెట్టాం. There is nothing good or bad. Here again two independent clauses semicolon ద్వారా సెపరేట్ చేయబడినాయి కదా. సో కొటేషన్ని సెపరేట్ చేసేటప్పుడు, ఇండికేట్ చేసేటప్పుడు కాలన్ పెట్టాలి. అండ్ దెన్ యూ హ్యావ్ గుడ్ న్యూస్, యువర్ సన్ గాట్ ద సెలెక్షన్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఇక్కడ మనము వీఆర్ గివింగ్ అ స్టేట్మెంట్ హియర్. ఇక్కడ దెన్ కాలన్ యూజ్ చేశారు. The reason for his sudden decision to marry was, we are giving what? An explanation. ఎందుకు అంత సడన్ గా పెళ్లి చేసుకున్నాడు? ఎక్స్ప్లెనేషన్. He would get
large property in the form of dowry. The burning problem before the government of India is explanation. ఇస్తున్నాం అన్నమాట. How best can we restore peace in Kashmir sooner? So, ఈ 4 పైన చెప్పిన వాటికి 4 ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ మీరు చూసారు. సో, I hope you are following. To introduce a list అంటే కోలన్ అనేది ఒక లిస్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా మనం వాడుకోవచ్చు. ద పోయిట్స్ ఐ లైక్ బెస్ట్ ఆర్ షేక్స్పియర్, మిల్టన్, షెలీ అండ్ కీట్స్. ఒక లిస్ట్ చదివాం నాకు ఇష్టమైన వాళ్ళు. ఓకే, దెన్ ఆల్సో యు ఆర్ యూజింగ్ కోలన్ టు ఇంట్రడ్యూస్ ద లిస్ట్. లిస్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి దానికి ముందే కోలన్ని ఈ రీతిగా మనం వాడుకుంటాం. ఇదే సెంటెన్స్ని మీరు కామాలతో కూడా చేసి చెప్పుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ అనదర్ ప్యాటర్న్. బై యూజింగ్ కోలన్ యూ కెన్ ఆల్సో రైట్ ఎ సెంటెన్స్ లైక్ దిస్. అండ్ నెక్స్ట్, ద బాయ్ వాంట్స్ టు టేస్ట్ మెనీ ఐటమ్స్, స్వీట్స్, ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్. Here also we are introducing a list of the items. Okay, right. Now coming to inverted commas. Inverted commas or quotation marks. Chudandi, these are the symbols used for inverted commas. Inverted commas anna quotation marks anna ఒకటేనమ్మా. మార్క్స్ ఇక్కడ కొటేషన్ వేరు, కొటేషన్ మార్క్స్ వేరు. అది ప్లీజ్ నోట్ ఇట్. సో ఇన్వర్టెడ్ కామాస్ని ఇలాగ ఇండికేట్ చేస్తాం. కొటేషన్ మార్క్స్ ఆర్ ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ యూస్డ్ టు ఎన్క్లోజ్ వర్డ్స్ యాక్చువల్లీ స్పోకెన్ బై ద స్పీకర్. స్పీకర్ మాట్లాడినటువంటి యాక్చువల్ వర్డ్స్ని మనం కన్వే చేయాలి ఇతరులకి అంటే వాటిని ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాలి. ఎన్క్లోజ్ ద వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్. ఓకే, that is a direct speech or a quotation. The direct speech ni మనం కొటేషన్ మార్క్లో పెడతాం. మరి సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? దే ఆర్ యూస్డ్ కొటేషన్ విద్ ఇన్ ఎ కొటేషన్. కొటేషన్లోనే ఇంకొక కొటేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు సింగిల్ ఇన్వర్టెడ్ వాడాలి. అదర్వైజ్ యు సీ ఆల్వేస్ డబుల్ కోట్స్. Pope says the proper study of mankind is man. ఇక్కడ సింగిల్ కాదు, డబుల్ కొటేషన్ ఉంది. He said, please take your seat. Double quotation. Keats says, a thing of beauty is a joy forever. Of course, the same thing. Brutus, after the murder of Caesar, said to the other conspirators, let's all cry, peace, freedom and liberty. సో ఇక్కడ కొటేషన్ విదిన్ కొటేషన్ వచ్చింది కాబట్టి పీస్, ఫ్రీడమ్ అండ్ లిబర్టీ మనం సింగిల్ కోట్స్లో పెట్టాం. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కొటేషన్ విదిన్ కొటేషన్. అండ్ నౌ కమింగ్ టు క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. క్వశ్చన్ వర్డ్స్ ఉంటే యూ కెన్ నో దట్ ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ కదా. క్వశ్చన్ వాట్, వేర్, వెన్, వై, హౌ ఇవన్నీ క్వశ్చన్ వర్డ్స్ అయి ఉన్నప్పుడు తప్పకుండా సెంటెన్స్ ఎండ్లో ఏం వస్తుంది? యూ హ్యావ్ టు రైట్ ద క్వశ్చన్ మార్క్. పుట్ ద క్వశ్చన్ మార్క్ దేర్. వాట్ ఈస్ యువర్ నేమ్? వేర్ ఆర్ యూ గోయింగ్? హ్యావ్ యూ సెండ్ ద రిప్లై? యూ హ్యావెంట్ జాయిన్ ద డ్యూటీ యెట్, హ్యావ్ యూ? సో నోట్ ఇట్ ఈస్ నాట్ యూస్డ్ ఆఫ్టర్ ఎ పొలైట్ క్వశ్చన్. సో పొలైట్ క్వశ్చన్ తర్వాత వాడలేదు, అది మీరు గుర్తుంచుకోండి. అండ్ నౌ సెవెంత్ వన్ ఈజ్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఆశ్చర్యార్థకం. చూసారు కదా ఇక్కడ, దిస్ ఈస్ దెన్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఆశ్చర్యార్థకం. అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉంది అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్. exclamatory sentence తర్వాత it is followed by an exclamation mark. The exclamation mark is placed at the end of an exclamatory sentence.
That is what we are um, explaining to you. సో ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము? కన్వేస్ ఏ సడన్ అవుట్బర్స్ట్ ఆఫ్ ఫీలింగ్ సచ్ యాజ్ సర్ప్రైజ్ ఆర్ యాంగర్, జాయ్ ఆర్ సారో. సో పీపుల్ కన్వే సడన్ అవుట్బర్స్ట్ ఆఫ్ ఫీలింగ్. ఆశ్చర్యం అనేది ఎప్పుడెప్పుడు చూపిస్తాము, ఎప్పుడెప్పుడు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటాము? నో డౌట్ దే ఆర్ సడన్ అవుట్బర్స్ట్ ఆఫ్ ఫీలింగ్. సర్ప్రైజ్ అంటే సడన్గా జరిగే ఆశ్చర్యం. కోపం సడన్గా వస్తాయి. జాయ్ సడన్గా వచ్చే ఆనందం, సడన్గా వచ్చే దుఃఖం. సారో కదా. సర్ప్రైజ్, వాట్ ఎ చిల్ వెదర్ ఇట్ ఈస్. వాట్ ఎ ప్లెజెంట్ వెదర్ ఇట్ ఈస్. What a lovely shirt. What a beautiful garden. Oh, what a pity. Alas, the poor man died of sickness, died of cancer. ఇవన్నీ కూడా విచారాన్ని ఎక్స్ప్రెస్ చేసేవి. ఎలాస్, ఓ, ఇట్స్ అ పిటీ, హురే, ఎట్ లాస్ట్. ఇవన్నీ కూడా సడన్ అవుట్బర్స్ట్ ఆఫ్ ఫీలింగ్స్, ఎక్స్క్లమేటరీ వర్డ్స్ అని కూడా ఉన్నాయి. వీటిని ఎక్స్క్లమేషన్ మార్క్తో మనం ఇండికేట్ చేస్తూ ఉంటాం. సో స్టూడెంట్స్, ఇప్పుడు మనం 7 నేర్చుకున్నాం. ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ వీ విల్ లెర్న్ మోర్ 8, 9, 10, 11 నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. సో అంటిల్ దెన్, బాయ్ బాయ్.